హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచెస్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫస్ట్ టైం మనం మధ్యాహ్నం మ్యాచ్ ఆడబోతున్నాం. సో 3:30కి. ఆ తర్వాత నైట్ మ్యాచ్ వచ్చేసి స్కాట్లాండ్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ అయితే ఉంది. అదేవిధంగా ఈరోజు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మెన్స్ క్రికెట్ T20 సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మంచి ఆరంభం అయితే దక్కాలి. అండ్ ఈ మ్యాచ్ నిన్న ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ 21 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. మంచిగా చక్కగా డిపెండ్ చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గైస్, తిలక్ వర్మ శివన్ దుబేకి రీప్లేస్మెంట్గా రావడం అయితే జరిగింది. ఇట్స్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే తిలక్ వర్మ లేడు అని నేను మొన్న T20 స్క్వాడ్ రిలీజ్ చేసినప్పుడే నేను వీడియోలో చెప్పడం జరిగింది. తిలక్ వర్మ ఉండుంటే చాలా బాగుండు, స్క్వాడ్ అనేది చాలా బాగుండేది అని అన్నానో లేదో కొద్ది రోజుల తర్వాత శివన్ దుబే ఇంజురీ అయిన తర్వాత తిలక్ వర్మని తీసుకున్నట్టు BCCI అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో సంతోషం. మరి ఈరోజు గ్వాలియర్కి ఆల్రెడీ వస్తాడని తెలుస్తుంది. ఒకవేళ వస్తే ఆయన నీ ప్లేయింగ్ లెవెల్లో పెడతారా లేదా అనేది కూడా సెకండరీ. లేదు అంటే ఇంకా ఢిల్లీ అండ్ హైదరాబాద్లో జరిగేటువంటి మ్యాచెస్లో ఆడించవచ్చు. అండ్ ఇంకొకటి గైస్, ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఉంది కదా. సో మనము ఏమాత్రం పాకిస్తాన్ని తేలికగా తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు, అంతకన్నా లేదు. ఎందుకంటే వాళ్ళు గెలిచి వస్తున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ హై ఉంటుంది కాబట్టి. సో తీసుకున్న డెసిషన్కి సరైన ప్రణాళికలు రచించాలని అయితే కోరుకుందాం. అండ్ ఇప్పటివరకు స్కాట్లాండ్, ఇండియా, శ్రీలంక ఈ 3 మ్యాచెస్లే ఇంకా పాయింట్ టేబుల్స్ అనేవి ఓపెన్ చేయలేవు. అంటే గ్రూప్ బితో సహా కలిపి చెప్తున్నాను నేను. సో ఇవన్నీ జరగాలని అయితే కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోవడం. సో మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. ఇంగ్లాండ్కి 48 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. వయత్ హాజ్ అండ్ ఎం మౌర్చర్ వీళ్ళిద్దరు కలిసి 48 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత మౌచరీ వచ్చేసి 23 రన్స్ వేసి అవుట్ అవడం అయితే జరిగింది. ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చినటువంటి నాస్కివర్ బ్రాంట్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తను 2 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత టాప్ స్కోరర్ అయితే వయత్ హాజ్ ఎప్పుడైతే అవుట్ అయిందో క్రమక్రమంగా వికెట్స్ పడుతూ వచ్చాయి. ఎలీ జోన్స్ 12 రన్స్ మాత్రమే చేసింది. సో అంతకుమించి పార్ట్నర్షిప్స్ అయితే రాలేదు. చకచకా వికెట్స్ అయితే కోల్పోవడం అయితే జరిగింది. కాకపోతే లాస్ట్ 3 ఓవర్స్లో కొంచెం బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్. సో అటో ఇటో చేసి 118 వరకు అయితే తీసుకురావడం అయితే జరిగింది. 7 వికెట్స్ కోల్పోవడం జరిగింది. సో వికెట్స్ మరూఫా అఖ్తర్కి అండ్ ఫహీమా కాటన్కి, రితు మోనీకి తలా 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఒకటి రదయా ఖాన్కి రావడం జరిగింది. ఫ్రెండ్స్, నహీదా అఖ్తర్కి రావడం జరిగింది, మరూఫా కాదు, నహీదా అఖ్తర్కి రావడం జరిగింది. సో ఒక రన్ రూపంలో అయితే వికెట్ కోల్పోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన బంగ్లాదేశ్కి యావరేజ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. 16 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత షతీరాని వచ్చేసి 7 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఆ వెంటనే మరొక రన్ యాడ్ అయిన తర్వాత దిలారా అఖ్తర్ 6 రన్స్ వేసి అవుట్ అవ్వడం అయితే జరిగింది. పార్ట్నర్షిప్స్ అంటూ రాలేదు. వచ్చింది అంటే
నిఘా సుల్తానా జ్యోతితో పాటు శోభన మాస్తరి వీళ్ళిద్దరు కలిసి 35 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ వల్లనే వాళ్ళు 100కి క్లోజ్గా వచ్చారు, కానీ 100ని చేరుకోలేకపోయారు. 97 రన్స్ వద్దనే వాళ్ళ ఇన్నింగ్స్ అయితే ముగించబడింది. సో షార్లెట్ డీన్కి 2 వికెట్లు, స్మిత్కి 2 వికెట్లు, నాస్కివర్ బ్రంట్కి, సరగ్ గ్లెన్కి తలా 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో కోల్పోవడం జరిగింది. సో ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వయత్ హాజ్ 41 రన్స్ చేసింది కదా, సో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వరించడం జరిగింది. స్మిత్ మాత్రం ఆల్రౌండ్ షో కనబరిచింది. ఎందుకంటే తను అంటే బ్యాటింగ్లో అంతగా ఆకట్టుకోపోయినప్పటికీ బౌలింగ్లో పర్వాలేదు అన్నట్టుగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎక్స్ట్రాస్ బంగ్లాదేశ్ 6 ఎక్స్ట్రాస్ ఇవ్వగా ఇంగ్లాండ్ 7 ఎక్స్ట్రాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంత ఎక్కువ అయితే వెళ్ళలేదు. సో ఇది ఫ్రెండ్స్ మ్యాచ్ అప్డేట్స్. సో మరీ చెప్తున్నాను గైస్, మన అందరం ఇండియా ఈరోజు పాయింట్ టేబుల్స్ ఓపెన్ చేయాలి. పాకిస్తాన్తో గెలిచి నెక్స్ట్ మనకి శ్రీలంకతో ఉంది కాబట్టి శ్రీలంక 2 మ్యాచ్లు ఓడిపోయి రావచ్చు. సో దానివల్ల ఇండియాకి కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉండకుండా ఉండాలి అంటే మ్యాచ్లో గెలిచి మంచి ప్లాన్స్ ఎగ్జిక్యూషన్ చేసి వెళ్ళాలంటే ఈ మ్యాచ్ ఇంపార్టెంట్ విన్ అని చెప్పుకోవచ్చు. లేదు అంటే శ్రీలంకతో సరసన నిలిచే అవకాశాలు ఉండకపోలేదని చెప్పుకోవచ్చు. సో అట్లాంటిది జరగకూడదని అయితే కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.